పోచంపల్లి హ్యాండ్లూమ్ చీరలని చెప్పి పవర్లూమ్ చీరలను కాసం పుల్లయ్య వెడ్డింగ్ మాల్ షాప్ యజమానులు తనకు అమ్మారని దాసు సురేష్ అనే వ్యక్తి కేంద్ర హ్యాండ్లూమ్ అండ్ పవర్లూమ్ కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. దీంతో ఈడీ అధికారి వెంకటేశం తనిఖీ నిమిత్తం వరంగల్కు విచ్చేశారు. నగరంలోని కాసం పుల్లయ్య వెడ్డింగ్ మాల్లో దాసు సురేష్ అనే వ్యక్తి పోచంపల్లి హ్యాండ్లూమ్ చీరలు కొనుగోలు చేసేందుకు వెళ్లారు. అయితే షాప్ యాజమాన్యం పవర్లూమ్ చీరలను హ్యాండ్లూమ్ చీరలుగా తనకు విక్రయించి మోసం చేశారని కేంద్ర జౌళి శాఖ కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. సురేష్ ఫిర్యాదు మేరకు తనిఖీలకు వచ్చిన అధికారులు సురేష్ ఫిర్యాదు వాస్తవమేనని గ్రహించారు. కానీ షాప్ సిబ్బంది మాత్రం తాము పవర్లూమ్ చీరలని చెప్పి విక్రయించామని, బిల్లులో పొరపాటుగా హ్యాండ్లూమ్ చీర అని పడిందని బుకాయించారు. ఈ విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన అధికారులు కాసం పుల్లయ్య వెడ్డింగ్ మాల్ నిర్వాహకులదే తప్పుగా భావించి ఉన్నతాధికారులకు రిపోర్ట్ అందజేస్తామని తెలిపారు. తప్పు అని చెప్పేసి వారికి చెప్పడం జరిగింది. దానిపైన ఎవరికైనా ఏమైనా క్లెయిమ్ ఉన్నట్టయితే వారు సంబంధించినటువంటి హక్కులని వారికి క్లెయిమ్ చేస్తారు. డిపార్ట్మెంట్ పరంగా మాత్రము మేము అది చెప్పాము. అదే వివరణతో మేము ప్రభుత్వానికి రిపోర్టు అందించబోతున్నాము. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని చేనేత మాలల్లో కూడా చేనేత అమ్మినట్టయితే హ్యాండ్లూమ్ మార్కు పెట్టమని చెప్తున్నాము. సిల్క్ ఐటము చేనేతలు తయారైతే అమ్మినట్టయితే సిల్క్ మార్కు పెట్టమని చెప్తున్నాము. కేసీఆర్ గారు దయచేసి ఒకసారి కళ్ళు తెరిచి ఈ విధంగా ఇటువైపు చూడాల్సిందిగా మేము కోరుతున్నాం. తెలంగాణ వచ్చితే ఆత్మహత్యలు కావన్నారు. ఈయాటికి 365 మంది ఆత్మహత్యలు అవ్వడంతో పాటు తెలంగాణ రాకముందు లేనటువంటి షాపింగ్ మాల్లు ఈరోజు తెలంగాణలో అవపడుతున్నాయి. ప్రతి నియోజకవర్గం లోపల కూడా ఒక షాపింగ్ మాల్ మాంగళ్య పేరుతో కానీ ఇంకే పేరుతో కానీ విస్తరిస్తుంది. అంటే కారణం ఏంటి? దీనివల్ల ఎవరైతే బట్టల్ని బండి మీద పెట్టుకొని అమ్ముకునేటటువంటి మూట బేరగాళ్ళు మాయమైపోయారు. మూట బేర